10 ఏళ్లలో సాధించాడుగా కేసీఆర్. సాగునీటి వనరులు ఆంధ్రావాడిగా మనకి బొక్కైని వాస్తవంగా చెప్పాలంటే, కానీ ఎత్తిపోసుకుంటున్నాడు అవతల అనేక ప్రాజెక్టులు కట్టి. ఇది ఆంధ్ర కోర్టులో కేసులు వేసి అడుగుతోంది కదా, కృష్ణా బోర్డుకి కంప్లైంట్లు పెట్టింది కదా. మరి అవన్నీ కేసీఆర్ చేసిందే కదా, కాంగ్రెస్ చేసింది కాదుగా, కవిత చేసింది కాదుగా. మరి సాధించింది ఎవడది? అత్యధిక సాగు ఇప్పుడు జరుగుతోంది తెలంగాణలో, అది మరి కేసీఆర్ సాధించింది అదే కదా. భూమి విపరీతమైన సాగుబడి ఉంది అక్కడ. భారతదేశంలోనే నెంబర్ 1, ఆంధ్ర 7వ స్థానానికి వచ్చేసింది. మరి అది కేసీఆర్ సాధించిందే కదా. అట్లాగే కరెంట్ ఉండదు, కరెంటు చీకట్ల అలుముతాయని కదా తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ చెప్పింది. మరి 24 గంటల కరెంట్ తెచ్చాడే కేసీఆర్. ఆంధ్రాని ప్రయోగాత్మక 24 గంటల కరెంట్కి ఎంపిక చేసింది కేంద్రం, బట్ తెలంగాణని కాదు. గ్రిడ్ కూడా ఆ రోజు చెప్పింది ఏంటి, 20 ఏళ్ళు పడితే తెలంగాణ గ్రిడ్తో అనుసంధానం కావడానికి అని చెప్పారు మన ఆంధ్ర నాయకులే చెప్పింది. మరి ఆ రోజు ఇవాళ 24 గంటల కరెంట్ తెలంగాణ అంతా వస్తుందిగా. ఎక్కడి నుంచి సాధ్యమైంది? అది కేసీఆర్ సాధించింది అంతే కదా. అట్లాగే హైదరాబాద్ మనమే అక్కడ ఉన్నాం కదా, అప్పుడెన్ని ఎంత ఉంది ఊరు, ఇప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయింది హైదరాబాదు, ఏం తగ్గింది డెవలప్మెంట్ పరంగా, ఇంకా భారీగా పెరిగింది కదా. ఆ రింగ్ రోడ్డు పొడవునా పెరుగుతూ వస్తుంది కదా, ఇంకా 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 ఇప్పటికే 4 రోడ్లకు సరిపడా